వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? లోక్సభ ఎన్నికలకు ఆయన ఎందుకు పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకుంటున్నారు? జెండా మోసి కుర్చీలు వేసిన వారికి అవకాశం ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి బీ ఫామ్ ఇవ్వడం సబబేనా? ఇంతవరకు జరిగింది ఒక ఎత్తైతే మిగిలిన సీట్లు అయినా పార్టీలో ఇన్సైడర్స్కు కేటాయిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పూర్తిగా మట్టి కరిచిపోయింది. మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్కు తిరుగులేదని, బీఆర్ఎస్ లేచి నిల్చోవడం కూడా కష్టమేనని అర్థమైపోయింది. అయినా సరే పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ నేతల తీరు మారిపోయింది. బీఆర్ఎస్ వారందరినీ చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 1/2 డజన్ మంది ఆశావాహులున్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి మరీ ఇంతకాలం బీఆర్ఎస్తో అంటకాగిన వారికి టికెట్ ఇస్తున్నారు. పిలిపించుకొని మరీ కండువా కప్పుతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. చేవెళ్ల స్థానంలో అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన సునీత మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. తర్వాత రంజిత్ రెడ్డి చేరగానే ఆయనకు చేవెళ్ల స్థానం అప్పగించి సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపించారు. అటు సునీత ఇటు రంజిత్ ఇద్దరు కూడా భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన వారే. ఇక వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ప్రకటించిన కడియం కావ్య కూడా భారత రాష్ట్ర సమితికి చెందినవారే. ఆమె తండ్రి కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్లో ఉంటే గెలవలేమని నిర్ణయించుకున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు వస్తున్నారు. అంటే తమ వ్యక్తిగత పరపతితో కాకుండా పార్టీ పేరు చెప్పుకొని గెలవాలనుకుంటున్నారు. అయినా సరే వారికి కాంగ్రెస్ పార్టీ ఎర్ర తివాచి పరుస్తోంది. ఇలా రండి, అలా టికెట్ తీసుకోండి అని చెబుతోంది. ఇదంతా కేవలం రేవంత్ గేమ్ ప్లానే కావచ్చు. ఇందులో ఇతరుల ప్రమేయం ఏమీ లేదని అధిష్టానాన్ని ఆయనే కన్విన్స్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నమాట. ఓడిపోయే పార్టీలో ఉండే కంటే గెలిచే కాంగ్రెస్కు రావడం మంచిదని కడియం శ్రీహరి నిర్ణయించుకున్నారు. ఒక రకంగా ఈ పరిణామం కడియం కావ్యకు మంచిదే. ఇది ఆమెకు లభించిన ఆయాచిత వరం. చాలా కాలం భారత రాష్ట్ర సమితిలో కొనసాగిన శ్రీహరి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ బేలతనాన్ని సూచిస్తోంది. ఈ క్రమంలో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరని, అందుకే కడియం కావ్యను తెచ్చుకున్నారన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఎన్నికల ముందు పిడాయించి సికింద్రాబాద్ టికెట్ పొందారు. దానితో నియోజకవర్గంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించే నాయకుడు లేక దానం నాగేందర్ను తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు 4 బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. మిగిలిన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకైనా సొంత వారిని నిలబెడతారా, అరువు తెచ్చుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో పూర్తిగా రేవంత్ రెడ్డి మంత్రాంగమే ఉందని చెబుతున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ భారీగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే భారీగా ఖర్చు పెట్టి విజయం సాధిస్తారన్న విశ్వాసం రేవంత్లో ఉంది. పైగా కొత్త వారైతే తన మాట వింటారని కూడా ఆయన నమ్ముతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు కీలకమవుతాయి. 14 స్థానాల్లో గెలుస్తామని రేవంత్ చెబుతున్నా కనీసం 10 చోట్ల గెలిచి చూపించాల్సిన అనివార్యత ఆయనకున్నది. పైగా పార్లమెంటు ఎన్నికల్లో మోదీ పరపతి బాగా పనిచేసి బీజేపీకి అడ్వాంటేజ్గా మార్చొచ్చు. అందుకే అంగబలం అర్ధబలం ఉన్న వారిని పిలిచి టికెట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చెలరేగే అసమ్మతిని ఆయన ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.